తణుకు నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు 11,56,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్కుల్ని అందించడం జరిగింది. ఈరోజు ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని అటువంటి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 783 మందికి 6.5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఈరోజు అందిస్తూ ప్రతి కుటుంబం సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద కోరికగా అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవరూ కూడా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదు, ఎవరైనా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటే వారి మీద ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పెద్ద కోరికగా వారందరికీ కూడా నిధుల్ని కేటాయిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుంది. ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు అనేక సౌకర్యాలను కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రజా వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఈరోజు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా ఈరోజు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా వైద్యానికి విద్యకి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.